హాయ్ గైస్, ఇప్పుడే రెడీ అయ్యాం అందరం. టైం అయితే 7 అయింది. ఇంక ఇప్పుడు కున్నూరుకి స్టార్ట్ అయిపోతున్నాం. ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ నుంచి కున్నూరు వచ్చేసి 2 hours ఉంది. వచ్చా సూర్య వచ్చా సరే బండి కూడా రాదు. నీ బండి నేర్పించింది సరే అయినా పడేసావే. ఇదిగో ఇప్పుడే లగేజ్ అంతా కార్లో కష్టపడి ఇరికిచ్చాం. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోవడం. టిఫిన్ చేయాలి ఫస్ట్. టిఫిన్ చేశాక ఇంక డైరెక్ట్ కున్నూరు. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాం. ఇక్కడ నుంచి కున్నూరు ఇంకా 32 kilometers ఉంది. ఊటీ అయితే 50 kilometers ఉంది. ఇంకెక్కడ ఇందాక దాకా స్టాప్ తీసుకోవాలా, డైరెక్ట్ వచ్చేసాం. ఒక 40 kilometers వచ్చేసాం. ఇంక ఇప్పుడైతే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. నేను ఊతప్పం చెప్పుకున్నా. ఫనీ మసాలా దోశ. ఇవాళ ఎలా ఉంది? చాలా బాగుంది. నిన్న ఇక్కడ ఏ ఫుడ్ ఐటమ్ అయినా సాంబార్ మాత్రం ప్రతి దాంట్లో ఉండిద్ది. ఫస్ట్ చెక్ పోస్ట్ అయితే వచ్చింది. చూడొచ్చు స్కై ఎలా ఉందో. ఇక్కడ నుంచే బాగా కనబడుతుంది. ఇంకా 30 kilometers ఉంది. ఇప్పుడు టోల్ కట్టాలి. ఇప్పుడే మొత్తం చెక్ చేశారు ఆల్కహాల్ ఉందా లేదా అని. ఇంకా చెక్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోవడమే. చూసారుగా సీనరీ. కున్నూరుకి ఇంకా 4 kilometers దగ్గరే కట్టేరి పార్క్ ఉంది. ఇప్పుడైతే ఈ పార్క్ వెళ్తున్నాం. చూడొచ్చు వ్యూ అయితే ఎంత బాగుందో. రెయిన్ పడితే బాగుండిద్ది. లైట్గా స్టార్ట్ అయ్యేలా ఉంది ఇప్పుడే. ఈ పార్క్ నుంచి బాగా కనపడుతుంది రైల్వే ట్రాక్. అయితే అక్కడే టాయ్ ట్రైన్ వెళ్ళేది. మేమైతే టాయ్ ట్రైన్ బుక్ చేసుకోలేదు, అది ముందే బుక్ చేసుకోవాలి. ఇంక అందుకనే కార్ రెంట్కి తీసుకున్నాం. ఏం చేస్తున్నారు? ఇవన్నీ టీ లీవ్స్. కున్నూరు రీచ్ అయిపోయాము. ఇదే కున్నూరు. ఇప్పుడు డాల్ఫిన్ వ్యూ పాయింట్ కి మ్యాప్ పెట్టుకొని వెళ్ళాలి. రైట్. డాల్ఫిన్ వ్యూ పాయింట్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తాం కున్నూరు. అప్పుడు చూద్దాం కున్నూరులో ఏమేమి ఉన్నాయో. ఇందాక టీ ప్లాంటేషన్ కన్నా ఇప్పుడు టీ ప్లాంటేషన్ బాగుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చిన్న ఫోటోషూట్ చేయాలంట. స్కై అయితే చాలా బాగుంది.
డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ కి అయితే ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది, మొత్తం మంచిగా ఉంది దారంతా. డాల్ఫిన్ వ్యూ పాయింట్కి అయితే వచ్చాం. ఇక్కడ పర్ పర్సన్ వచ్చేసి 40 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇదే వ్యూ పాయింట్. అక్కడ వాటర్ ఫాల్ ఉంది, నాకు తెలిసి క్లారిటీగా కనపడకపోవచ్చు. వాటర్ అయితే టూ హెవీగా లేవు, జస్ట్ నార్మల్గా ఉన్నాయి. ఇప్పుడైతే డేంజరస్ లొకేషన్ కి తెచ్చి ఫోటో షూట్ చేస్తున్నారు వీళ్ళు. ఫోటో మనకు కావాల్సిందే. చూడు అక్కడే మనిషి. సరే అక్కడ ఉంది, అది మన స్టే. లేదు నాకు అదే నచ్చింది. ఇప్పుడే డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసాం. ఇప్పుడు వెళ్ళి కున్నూరులోనే రూమ్ తీసుకుందాం అనుకుంటున్నాం. కున్నూరు నుంచి ఊటీ జస్ట్ 20 కిలోమీటర్స్ ఉంది. మేము తీసుకున్న బెలీనో అయితే చిన్న రిపేర్ వచ్చింది, బ్యాటరీ ఆఫ్ అయిపోతుంది. ఒకసారి కార్ పక్కన పెట్టేసి మళ్ళీ ఆన్ చేస్తుంటే చాలా టైం అవుతుంది ఆన్ అవ్వటానికి. సో మేము రెంట్ తీసుకున్న వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కార్ రీప్లేస్ చేస్తా అన్నారు. వాళ్ళు వచ్చేలోపు రూమ్ తీసుకొని ఫ్రెష్ అవ్వాలి. సో ఇంకా రూమ్ తీసుకోవడానికి వెళ్దాం. ఇప్పుడే ల్యాంప్స్ రాక్ అనే లొకేషన్కి వచ్చాం. రూమ్ తీసుకోవడానికి వెళ్ళేదారిలోనే ఉంది, ఇంకా అందుకే ఇటు వచ్చాం. ఇది కూడా ఒక వ్యూ పాయింట్ లొకేషనే. ఇంకా లేట్ చేయకుండా లొకేషన్ చూసుకొని రూమ్ తీసుకోవడానికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఎట్రొప్పుతున్నాడు చూడండి. ఎక్కడ్రా రన్నింగ్ చేసి రొప్పుతున్నాడు పందికొక్కు. ఇవన్నీ పెట్టమాకు. ఏ నువ్వు గ్లామర్గా 6 ప్యాక్తో ఉన్నాయే పెట్టాలా? చెప్పు పర్లేదు. అవును, ఏదో ఒకసారి 6 ప్యాక్. ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాం. ఫస్ట్ రూమ్ తీసుకోవాలి. రూమ్ తీసుకొని ఫుడ్ అయితే తినాలి. ఇంకా ఫుడ్ తినలా, టైం అయితే 3 అయిపోయింది. ఇప్పుడే ఫుడ్ తినడానికి వచ్చాం. మాకు రూమ్ ఇంకా దొరకలేదు, ఒక 2 చూసాం కానీ బాగాలేదు. ఇప్పుడైతే ఫస్ట్ ఫుడ్ తిన్నాక మళ్ళీ వేరే రూమ్స్ చూడాలి. తందూరి రోటీ, కడాయి చికెన్ ఆర్డర్ చెప్పాం, ఇంకా బిర్యానీస్ కూడా చెప్పాం. వ్యూ అయితే చూడొచ్చు, వ్యూ అయితే చాలా బాగుంది. చిన్న చాక్లెట్ షాపింగ్ అయితే చేశారు. ఇప్పుడే రూమ్ తీసుకున్నాం. రూమ్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ లోపలికి వెళ్ళే వచ్చాం కానీ లగేజెస్ వెళ్ళలేదు. రూమ్ ఓకే అయ్యాక లగేజెస్ తీసుకున్నాం. Okay, this is our room. Wow, it's very nice. Wow, nice. చాలు చాలా బాగా నచ్చింది రూమ్ మాత్రం. పెట్టి వైట్ ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకోవాలి. డోరే ఫస్ట్. టైం 6:30 అయింది. ఇప్పుడు బ్రోక్లైన్ టీ ఫ్యాక్టరీకి వచ్చాం. మా స్టే అయితే అక్కడే. ఫ్రంట్ కున్నూరు స్ట్రాబెర్రీ ఫామ్ అని ఉంటే ఇప్పుడే వెళ్తున్నాం.
మొత్తం స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. ఇవన్నీ స్ట్రాబెర్రీసే చూడొచ్చు. ఇవన్నీ పండిని, ఇంక ఇవన్నీ బేబీ స్ట్రాబెర్రీస్. మొత్తం స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. డు నాట్ టచ్ ది ప్లాంట్స్. స్ట్రాబెర్రీస్ అయితే లోపల అమ్ముతున్నారు. 150 బాక్స్ కొనుక్కొచ్చుకున్నా. వీళ్ళెవరో ఫ్రూట్స్ తినే టైప్ కాదు. ఆల్రెడీ హాఫ్ బాక్స్ తినేసా. ఈ హాఫ్ కూడా దారిలో నడుచుకొని తినేయడమే. అటెక్కడికి రా. టైం 8 అయింది. మాది కారు చిన్న ప్రాబ్లం ఉందని చెప్పా కదా, వేరే కార్ తీసుకొచ్చేస్తున్నారు. ఇంకా కార్ తీసుకోవటానికి కున్నూరు బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాం. ఏంది స్టార్ట్ అవ్వట్లేదు, ఒక నిమిషం. ఇప్పుడు వెళ్ళి ఆ కారు బస్ స్టాప్ దగ్గర తీసుకొని ఇంకా రూమ్కి వచ్చి పడుకోవాలి. రేపైతే మార్నింగ్ 5కే లెగవాలి. సో ఫాస్ట్గా రావాలి. ఇప్పుడే వేరే కార్ తెచ్చి ఇచ్చారు మాకు. ఇంకా రేపు ఊటీ మొత్తం ఈ కారులో తిరగాలి. తిరిగేశాక ఇంకా ఈ కారు రేపు ఆఫ్టర్నూన్ 1 PM వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఇప్పుడే కార్ ఇక్కడ పెట్టాం, పార్క్ చేసాం. వచ్చే దారిలో యాక్ అవి కనపడిని. ఇక్కడ ఫోటో వేస్తాడు చూడండి సూర్య. 1 కాదు 2 కాదు, ఓ 30-40 ఉంటాయి. రోడ్డు మీద అడ్డంగా వచ్చేసి కారు ఎదురు అలా నుంచున్నాయి. అప్పుడు వీళ్ళ మొహాలు చూడాలి. 10 minutes అక్కడే సైలెంట్గా కార్ లైట్స్ ఆపేసి అక్కడే ఆగాం. రోహిత్, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను బాహుబలిలో బల్లాల దేవలాగా ఫీల్ అయ్యి 2 మరి కొట్ల కానీ చాలా ఉన్నాయి. ఇప్పుడు పడుకుంటున్నాం. రేపైతే పొద్దున్నే ఊటీ వెళ్ళాలి. మార్నింగ్ 4:35కి లెగవాలి. రేపైతే ఊటీలో సన్ రైజ్ పాయింట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నా. సో పొద్దున్నే లెగవాలి, అలారం పెట్టుకొని ఇంక పడుకుంటున్నా. ఇంక ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా. బై గైస్.